అరుణోదయ టీవీ మార్నింగ్ షో నేను మీ కృష్ణవేణి. సినిమా ఇప్పటికీ ఎప్పటికీ కూడా మనకు కాస్త బోరు కొట్టినా, బాధగా ఉన్నా, ఆనందం ఎక్కువైనా, ఫ్రెండ్స్ కలిసినా, చుట్టాలున్నా ఏదైనా ఒక సినిమాకి పోవాల్సిందే. అలా మన జీవితాలతో సినిమా విడదీయలేని బంధాన్ని ఏర్పరచుకుంది. మనం మార్నింగ్ షోలో భాగంగా సినిమాల గురించి మాట్లాడబోతున్నాం. అది కూడా ఎవరు మాట్లాడబోతున్నారంటే సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్గా, పొలిటికల్ జర్నలిస్ట్గా, రచయితగా మనందరికీ సుపరిచితులైనటువంటి మహర్షి గారు మాట్లాడబోతున్నారు. ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, సినిమా దాదాపు దశాబ్దాల ప్రయాణం. మొదటి సినిమాకి ఇప్పటికి ఎన్నో మార్పులు, ఆడియన్స్లో చేంజెస్, సమకాలీన పరిస్థితుల్లో మార్పులు, బడ్జెట్లో చేంజెస్, సినిమా వచ్చే ప్లాట్ఫామ్స్ కూడా చేంజ్ అయ్యాయి, ఓటీటీ అని చెప్పి. మొదటి తరం ఆ 10 సంవత్సరాల సినిమాకి ఇప్పటికి తేడా అంటే ఏం చెప్తారు? అంటే ఒక శిశువు ఉంటాడు కదా, ఒక శిశువు పుట్టిన తర్వాత కొంత కొంతగా ఊహా జ్ఞానం వస్తూ ఉంటుంది. అంత మునుపు అతనికంటే ముందున్న వాళ్ళకి అనేక విషయాలు పాతబడిపోయింటాయి. శిశువుకు మాత్రము నాన్న ఇదేంటి, అమ్మ ఇదేంటి, ప్రతిదీ అడుగుతూ ఉంటాడు. కుక్క కానీ, పిల్లి కానీ, అతనికి ప్రతిదీ ఆశ్చర్యమే. ఒక చెట్టు కానీ, పువ్వు కానీ అన్నీ ఆశ్చర్యమే కదా. అట్లా సినిమా కూడా ఏమిటంటే జనరేషన్కి ఆ తరంతో మొదలవుతుంది సినిమా. అవును. అంటే మొదటి సినిమా వచ్చిన మొదటి తరం ప్రేక్షకుడు తర్వాతి తరం ప్రేక్షకుడు ఒకటి కాదు, వాడు ఎదిగి ఉంటాడు, అది తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి 1970 నాటి ప్రేక్షకుడు నేను. అంటే 70 నాటికి నాకు 8-9 ఏళ్ళు, అప్పటి నుంచి సినిమా చూడడం స్టార్ట్ చేశాను. నా కాలంలో నా ప్రేక్షకుడుగా నేను వేరు. ఇప్పుడు 2025లో ఒక పిల్లవాడు కొత్తగా సినిమాలు చూడడం స్టార్ట్ అయ్యాడు అనుకోండి, వీడు వేరే ప్రేక్షకుడు. సినిమా ఒకటే. సినిమా ఎప్పుడైనా 1960 అయినా, 50 అయినా, 70 అయినా, 90 అయినా సినిమా ఒకటి. టెక్నాలజీ మారుతుంది. ఏ సినిమా అయినా ఏం చెప్తుంది? గ్రాఫిక్స్ మారుతాయి, టెక్నాలజీ మారుతుంది, సౌండ్ మారుతుంది, థియేటర్ మారుతుంది, కూర్చునే కుర్చీలు మారుతాయి తప్ప ఏ సినిమా అయినా ఒక కథ చెప్తుంది. ఒక కథని ఏం చెప్తుందంటే, మామూలుగా మనము సినిమాలు ఎందుకు చూస్తాము, ఒక కథను ఎందుకు చదువుతాము, ఒక టీవీ సీరియల్ ఎందుకు చూస్తామంటే మనిషికి సహజంగానే ఇతరుల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఒక కోరిక ఉంటుంది. అంటే ఏం జరుగుతుంది, వాళ్ళ జీవితం మన జీవితం లాగే ఉందా, వాళ్ళు డిఫరెంట్గా ఉన్నారా? ఇది ఎప్పటి నుంచి, ఆదిమానవుడి నుంచి ఉంది. ఇది ఆదిమానవుడు కాలంలో వేటకు వెళ్ళాడు అనుకోండి, ఒక గ్రూపుగా వేటకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య బిడ్డలు చుట్టూ కూర్చోబెట్టుకుని ఒక నెగడు చుట్టూ కూర్చోబెట్టుకొని, ఈరోజు నేను వేటకి వెళ్తే పులి వచ్చింది, పులి ఇలా మీద పడింది, నేను ఇలా చంపాను, దాన్ని అలా చేశాను, ఇలా చేశానని తనకు తెలియకుండానే తన కథలోకి కొంత కల్పితం జోడిస్తాడు. మీరు బాగా గమనించండి. మీరు ఏదైనా ఒక విషయాన్ని ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు, మీరు ఉదాహరణకి ఏదో ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తున్నారు అనుకోండి, మీకు తెలియకుండానే దాంట్లో కొంత ఫిక్షన్ మిక్స్ అవుతుంది. అంటే మీరు అక్కడ జరిగిన దాన్ని ఇంకొంచెం ఆసక్తికరంగా చెప్పడానికి ట్రై చేస్తారు. దీన్నే కథ అంటాం మనం. దీన్నే కథ అయినా, సీరియల్ అయినా, నవలైనా, సినిమా అయినా ఇదే. సినిమాలో కూడా ఏం చెప్తారంటే, ఇవన్నీ కూడా ఏమిటంటే మీరు పుస్తకం చూసుకొని చదువుతారనుకోండి. మా కాలంలో సినిమాకి పోవాలి అంటే సినిమా థియేటర్కే పోవాలి, లేదంటే పుస్తకం చదువుకోవాలి. పుస్తకం ఏమిటంటే మన ఊహాశక్తిని మనము చూసుకోవాలి. పుస్తకంలో మీరు రాముడు, శ్రీకృష్ణుడు, ఇంకోరు ఉన్నారనుకుంటే మీరు ఆ రాముడిని లేదా శ్రీకృష్ణుడిని లేదా ఒక సుబ్బారావు అనే క్యారెక్టర్ని ఊహించుకొని మీరు దాన్ని ఆ కథను ఫాలో కావాలి. సినిమా అనుకోండి, సినిమాలో మీరు ఏం ఊహించుకోనక్కర్లేదు. రాముడు ఎలా ఉంటాడో మీరు చూపించేస్తారు. ఎన్టీఆర్ ఇంకొకరు రాముడు ఇలా ఉంటాడు, కృష్ణుడు ఇలా ఉంటాడు, లేదా ఈ కథలోని హీరో సుబ్బారావు ఇలా ఉంటాడు అని మనకు కనిపించేస్తుంది. సినిమాని మనము ఆ కథలో ఇమిడిపోయి చూస్తాం. దానికి ఎక్కువ మనకి ఇంటెలిజెన్స్ అక్కర్లే. కాబట్టి సినిమా అనేది ఎందుకు అన్ని వర్గాలకి చేరువైంది అంటే, సినిమాకి పెద్దగా మీరు చదువుకొని ఉండి అద్భుతమైన జ్ఞానం ఉండక్కర్లే. మీరు ఆ సన్నివేశాలని చూస్తూ ఉంటారు, ఒక కథ చెప్తూ ఉంటారు, ఒక అన్నదమ్ములు. అంటే కథలు కూడా ఏమిటంటే 1960 నాటి కథలు 2025 నాటి కథలు ఒకటి కాదు. 1930-40 నాటి సినిమాలు 1960 నాటి సినిమాలు ఒకటి కాదు. అంటే కాలం మారుతూ ఉండే కొద్దీ సొసైటీలో వచ్చే మార్పులన్నింటినీ సినిమా తీసుకుంటుంది. మీకు 1970లో వచ్చిన సినిమాల్లో అన్నదమ్ములు కలిసి ఉండాలి, ఉమ్మడి కుటుంబాలు ఉండాలి,
కొత్తగా వచ్చిన కోడళ్ళ వల్ల సంసారాలు నాశనం అవుతాయి, వీళ్ళు గొంతెమ్మ కోరికలు కోరుతారు, అలా కోరకూడదు. మనం అందరం కలిసి ఉంటేనే పండంటి కాపురము, పండంటి కలిసి ఉంటే కలదు సుఖము, ఇవన్నీ ఇట్లాంటి టైటిల్స్తో వచ్చాయి. 2025లో రమ్మనండి. అవి ఇంపాసిబుల్. అది కలిసి ఉంటే కలదు సుఖం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ప్రైవేట్ లైఫ్ కోరుకుంటున్నారు. దీంట్లో ఏం తప్ప, దాంట్లో ఉన్న సౌకర్యాలు దాంట్లో ఉన్నాయి, దీంట్లో ఉన్న సౌకర్యాలు దీంట్లో ఉన్నాయి. దాంట్లో ఏమిటంటే మీకు ఒక ఎమోషనల్ సపోర్ట్ ఉండేది. మీకు కష్టం వస్తే ఉమ్మడి కుటుంబాల్లో అందరూ వచ్చి మీకోసం ఒక ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎమోషనల్ సపోర్ట్ లేదు. భార్య భర్త 2 పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళకి పక్కింటి వాళ్ళకు కూడా చెప్పుకోలేరు, మాకు ఈ కష్టం వచ్చింది అని. అంటే మీ లేరుగా వెళ్ళి ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు ఇచ్చి ఏ సైక్రియాటిస్ట్ దగ్గర చెప్పుకుంటారు, కానీ తమ కోసం తమ మనుషులకు ఎవరికి చెప్పుకోలేరు. ఇదంతా కూడా ఏమిటంటే సినిమా రిఫ్లెక్ట్ చేస్తుంది, సొసైటీలో వచ్చే ప్రతిదాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. 1970 నాటికి అవినీతి అనేది చాలా దారుణమైన విషయము. హీరో నిజాయితీగా ఉండాలి, హీరో గొప్పగా ఉండాలి అని కోరుకునేవాళ్ళు. 1980లో హీరో డాన్ అయ్యాడు. 1990కి వచ్చేసరికి హీరో పోకిరి, ఇడియట్, చెత్త చెదారం అయ్యాడు. వాడికి ఎంత గబ్బు పేర్లు పెడితే వాడు అంత హైలైట్, వాడు ఎంత జులాయిగా తిరిగితే వాడు అంత హైలైట్. అంటే ఇవన్నీ ఏమిటంటే సొసైటీలో వస్తున్న మార్పుల్ని సినిమా చూపిస్తూ ఉంటుంది. మనం జాగ్రత్తగా గమనించాలి అంతే. తరానికి మధ్య సినిమా సొసైటీలో ఉన్నదాన్నే తీసుకుంటుంది. సొసైటీలో ఉన్నదాన్ని తీసుకున్న సినిమా హిట్ అవుతుంది. సొసైటీలో లేని దాన్ని తీసుకున్న సినిమా ఒక్కొక్కసారి హిట్ అవుతుంది. మేము ఇమాజినేషన్ ఉంటుంది. అంటే కల్కి సినిమా అది ఇమాజినేషన్. అది ఎప్పుడు 70 ఏళ్ళ 700 ఏళ్ళ తర్వాత ఏదో వస్తుంది అంటాడు మనం. ఇమాజినేషన్ వేరు. అట్లనే ఏమిటంటే ప్రేక్షకుడు కూడా మారుతూ ఉంటాడు. ప్రేక్షకుడికి ఈరోజు సౌకర్యాలు కావాలి. మేము చిన్నప్పుడు చూసినప్పుడు మాకు ఏ సౌకర్యం లేదు. భయంకరమైన థియేటర్లు, వాసన, స్మోకింగ్ విపరీతంగా చేసేవాళ్ళు. దుర్వాసన అనమాట థియేటర్ లేకపోతే. మాకు తెలియదు ఆ విషయం. ఇప్పుడు స్మోక్ చేస్తే మొత్తం థియేటర్లో ఒక్కడు స్మోక్ చేసినా సినిమా చూడలేదు. ఆ రోజుల్లో థియేటర్లో మగవాళ్ళ క్లాసులో సగం మంది స్మోక్ చేసేవాళ్ళు. ఇదే పని ఇది ఉండేవాళ్ళు. కానీ సినిమా అనేది మమ్మల్ని ఎంతగా ఆకట్టుకునేదంటే మాకు వేరే ప్రపంచమే తెలియనంత గాఢంగా ఒక ప్రేక్షకుడిగా దాంట్లో మునిగిపోయేవాళ్ళం. కృష్ణ కొడుతుంటే అరవడము, ఎన్టీఆర్ గుర్రం మీద పోతుంటే అరవడము. అంటే ఒక తరానికి ఇంకో తరానికి మధ్య అనుభూతులు కానీ ఇవన్నీ వేరుంటాయి, కానీ సినిమా ఒకటే. అదే స్క్రీనే. ప్రొజెక్టర్లు మారచ్చు. ఈరోజు ఏదో చిప్తో వేస్తారు, ఆ రోజుల్లో ప్రొజెక్టర్లు ఉన్నాయి. టెక్నాలజీ మారుతుంది. సినిమా అదే, మనుషులు అదే, కథ అదే. కథలో ఉన్న అంశాలు సామాజిక ప్రవర్తనకు అనుగుణంగా మారుతూ ఉంటాయి తప్ప బేసిక్గా మనుషులంతా ఒకటి. అవే ఎమోషనే. తల్లి కొడుకు, తండ్రి కూతురు, ఇవే ఎమోషన్సే కదా. సినిమా మధ్య ఎమోషన్ మాత్రం అదే ఎమోషన్ అదే కదా. ఒక తండ్రికి కూతురికి మధ్య కష్టాలు వస్తే మనం కన్నీళ్ళు పెట్టుకుంటాం. ఇప్పుడు ఒక తల్లి కొడుకుల మధ్య వచ్చిన సంఘర్షణే కదా ఈ మధ్య ఇట్టిన సినిమాలన్నీ. KGF కానీ ఇవన్నీ కూడా, మొన్న వచ్చిన సలార్ కానీ, అది ఏమిటి? తల్లి కొడుకు మధ్య ఉన్న ఎమోషన్. ఇట్లా అన్నదమ్ముల మధ్య ఉన్న ఎమోషన్, లేదా అన్నదమ్ముల మధ్య ఉన్న వైరము, బాహుబలి, ఇదే కదా. ఆ మూలాలు ఎక్కడికి పోవు. మీరు ఎంతనా టెక్నాలజీ పెంచండి, ఇంకో 2000 ఏళ్ల తర్వాత సినిమాను ఊహించినా కూడా ఎమోషన్ మిస్ అయిన సినిమాని జనం చూడరు. అనిమల్ లాంటి విమర్శలు ఎదుర్కొన్న సినిమా కూడా తండ్రి కొడుకులేమో, అది కూడా అదే కదా. ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఒక సినిమా ఆడింది అంటే ఒక్కొక్కసారి ఎప్పుడైనా పొరపాటున కొన్ని సినిమాలు ఎందుకు ఆడతాయో తెలియదు, కానీ జనరల్గా ఆడే సినిమాలన్నిటిలోనూ కూడా ఎమోషన్ అంతర్లీనంగా ఉన్న సినిమాలు ఆడతాయి, జనానికి ఎక్కుతాయి. మా చిన్నప్పుడైతే మనుషులు మారాలనే సినిమా వచ్చింది. అందులో శారద పడే కష్టాలకి ఖర్చీపులు తడిసిపోయేటివి. మాతృదేవోభవ మనుషులు మారాలికి ఒక రకమైన ఇమిటేషన్. అది ఇమిటేషన్ అంటే ఆ కాలానికి మా కాలానికి మనుషులు మారాలి అంటే, చిన్న పిల్లల్ని ఒక తల్లి అన్నం పెట్టలేక వాళ్ళని చంపుకుని, విషం ఇచ్చి చంపుకుని ఒక తల్లి. మాతృదేవోభవకు వచ్చేసరికి ఏమైందంటే, చిన్న పిల్లల్ని సాకలేక అందరికీ దత్తత ఇచ్చేసి ఒక తల్లి. సేమ్ అదే, పెద్ద తేడా ఏమి లేదు. మీకు ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, కొన్ని థియేటర్లలో జెంట్స్కి టికెట్లు ఇచ్చేవాళ్ళు కాదు మనుషుల మారాలకి. ఈ లేడీస్ విపరీతంగా అయిపోయి ప్రేక్షకులు, జెంట్స్ నాట్ అలౌడ్. కొన్ని కింద నేల సెక్షన్లంతా ఆడవాళ్లే. మరీ ఆ రోజుల్లో మార్కెటింగ్ పద్ధతులు ఏమంటే ఖర్చీపులు ఫ్రీగా ఇచ్చారు చూసుకోవడానికి. జనాలు ఏడ్చి మాతృదేవోభవ తర్వాత కాలంలో మాతృదేవోభవ కూడా విపరీతంగా ఏడుస్తాం. ఎందుకు ఏడుస్తాము? తల్లి పిల్లలు వేరు కావడం అనేది మనము
మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, మీరు సైంటిస్ట్ కావచ్చు, మీరు నెలకు ₹1,00,00,000 జీతం తీసుకోవచ్చు, కానీ బేసిక్గా మీ మూలాల్లో ఉన్నటువంటి ఎమోషన్ ఒకటి. ఆ ఎమోషనే సినిమాని మీరు ఓటీటీలో చూడండి, టీవీలో చూడండి, ఏదో పైరేటెడ్ చూడండి, ఏవైనా చూడండి, కానీ సినిమా అనేది ఎప్పటికీ బతికి ఉంటుంది. టెక్నాలజీలో మార్పులు వస్తాయి, కానీ సినిమా అనేది ఎప్పటికీ ఎందుకు బతుకుంటుందంటే అది దృశ్యం. అది మనకు మన కంటికి కనిపించే దృశ్యం. మనం మనిషి బతికున్నంత కాలము మనం ఇతరుల జీవితాలు ఎలా ఉన్నాయి చూడడానికి మనం ఫిక్స్ అయి ఉంటాం, మనకు తెలియదు ఆ విషయం. బిగ్ బాస్ లాంటి షోస్ బిగ్ బాస్ ఎందుకు చూస్తున్నాం మనము? వాళ్ళు 10 మంది కెమెరాల మధ్య వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ కోపం వస్తే ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎమోషన్ వస్తే ఎలా బిహేవ్ చేస్తున్నారు, మనకి ఎందుకు? లేకపోతే మనకి ఏం అవసరం అది బిగ్ బాస్ చూడాల్సిన అవసరం? వాళ్ళు ఎలా ఉంటే మనకేం అవసరం? కానీ అట్లా కాదు. మనకి ఎంతసేపు ఇతరులు ఎలా ఉన్నారు అనేది మనం ఆలోచిస్తూ ఉంటాం. మనం ఎలా ఉన్నామో ఇతరులు ఆలోచిస్తుంటాం. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అది మన గురించి ఆలోచించడం వాళ్ళ పని. అది మన పని ఏమిటంటే ఇతరుల గురించి ఆలోచించడం. అంటే సినిమా అనేది ఏమిటంటే బేసిక్గా అది సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. సినిమా అనేది వినోదం మాత్రమే కాదు, అది దానివల్ల వచ్చే ఉపయోగాలు లేదా అనర్థాలు కూడా ఉంటాయి. మనకి ఎన్నో చూసాం అనర్థాలు. అంటే సినిమా వల్లే మనుషులు మారిపోతారా, చెడ్డవాళ్ళు అవుతారా, మంచి వాళ్ళు అవుతారా అంటే సాగర సంగమం సినిమా వచ్చినప్పుడు బోలెడు మంది డ్యాన్స్ నేర్చుకున్నారు. శంకరాభరణంలో మ్యూజిక్ నేర్చుకున్నారు. బ్రూస్లీ ఎంటర్ ది డ్రాగన్ వచ్చినప్పుడు ఊరూరా కరాటే స్కూల్ వచ్చింది. మరి ఎలా దాని రిఫ్లెక్షన్ లేదని ఎలా అంటారు మీరు? ఉంది. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ మార్నింగ్ షోలో భాగంగా టోటల్ సినిమాకు సంబంధించిన ఇన్ని దశాబ్దాల ప్రయాణాన్ని, అందులో వచ్చిన హీరోలు, టెక్నీషియన్స్, కథలు, మార్పులు అన్నీ మీతో పాటు జర్నీ చేయాలనుకుంటున్నాం సార్. అండ్ ఈ ఛాన్స్ మాకు ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.